కృష్ణా జిల్లా పెడనలో మంత్రి నారాయణ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. పెడన మున్సిపాలిటీలో డ్రైన్ల నిర్మాణానికి 2 కోట్లు, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనుల పూర్తికి 25 లక్షలను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. పెడనలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఇక ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. సీఎం చంద్రబాబుకు ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని, ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసింది, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ చేసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి వారుకున్న అపారంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు వివరించమని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలా అనూహ్యమైన స్పందన ఉంది. నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, మాకు 2019లో బడ్జెట్ ఉండేది మంత్రులకి. నాకు ఎస్సీ ఫండ్ 750 కోట్లు ఉండేది, ఎస్టీ 250 ఉండేది, జనరల్ ఫండ్ 500 ఉండేది. ఏదైనా మున్సిపాలిటీ పోతే ఒక 5 కోట్లు 10 కోట్లు శాంక్షన్ చేసేవాడు మున్సిపాలిటీ సైజుని బట్టి. ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది. అయినప్పటికీ ఏదైతే ప్రాజెక్టులు టేకప్ చేసామో ఆ ప్రాజెక్టులన్నీ ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలన్నారు. దానికి మీకైతే, మీ మున్సిపాలిటీకి అయితే, పెడన్ మున్సిపాలిటీకి 2019లో మేము శాంక్షన్ చేసింది అమృత కానీ, ఏఏబి కానీ, ఏఏబిలో 86.76 కోట్లు. 2019 6 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు నేను శాంక్షన్ చేశాను, కానీ గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించింది. ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్కి ఇస్తుంది. ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ డ్రైన్, అంటే ఇళ్లలో వాడే వాటర్ కానీ, బాత్రూములు కానీ, టాయిలెట్స్లో వాటర్ బయటికి వెళ్ళిపోవాలని, ట్రీట్ చేయాలని. సో సెకండ్ ప్రయారిటీ డ్రైన్స్.